మంత్రి కొండా సురేఖ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కొండా సురేఖ్కు సంబంధించిన వ్యవహారం పార్టీ క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని సీఎం తెలిపారు. పార్టీ అంతర్గత అంశాలపై తాను మాట్లాడబోనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో పార్టీ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. కొండా సురేఖ అంశాన్ని ఏఐసీ, పీసీసీ, పార్టీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పార్టీ అంతర్గత విషయాలు ఆ విషయము క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉంది. పార్టీ అంతర్గత విషయాలు మీడియా సమక్షంలో నేను చర్చించను. పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలన్నిటినీ పిసిసి, ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయానికి పార్టీ, మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. మొత్తానికి మంత్రి కొండా సురేఖ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇక ఈ నిర్ణయంపై అయితే మాత్రం ఏఐసిసి, పీసీసీ, పార్టీ క్రమశిక్షణ కమిటీ అయితే మాత్రం నిర్ణయం తీసుకుంటుంది. ఎవరైనా సరే లైన్ దాటితే మాత్రం పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి, కొండా సురేఖపై వ్యాఖ్యలు, ముఖ్యంగా గతంలో జరిగిన పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు. అజీం. కొండా సురేఖ ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ కొండా సురేఖ అంశం పార్టీ పరిధిలో ఉంది, అది క్రమశిక్షణ కమిటీ కిందికి వస్తుంది కాబట్టి అది క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది తప్ప నేను పార్టీ అంతర్గత వ్యవహారాలపై నేను మాట్లాడను అని చెప్పి చాలా స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం అది క్రమశిక్షణ పరిధిలో ఉంది. సో దీనికి సంబంధించి ఏఐసిసి, పిసిసి అలాగే క్రమశిక్షణ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి ఎవరైనా సరే కట్టుబడి ఉండాల్సిందే అనుకుంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మనం చూసాం, ఏదైతే కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో గత 4 రోజుల నుంచి కూడా ఒక అలజడి సృష్టిస్తుంది. చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఒత్తిడి చేస్తున్నారు. కొండా సుష్మిత మాట్లాడేటువంటి వ్యాఖ్యలపై ఏదైతే బాధ్యత తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా కొండా సురేఖపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇది ఒకటోసారి కాదు, రెండోసారి అని చెప్పుకుంటూ కూడా ఏదైతే మాట్లాడారు. అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కూడా నేను ఒకసారి కాపాడగలిగాను కానీ ఇప్పుడు మరోసారి నేను కాపాడలేను అనుకుంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే పార్టీ గీత దాడితే ఎంతటి వారిపైనా సరే ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, పార్టీ తీసుకుంటుంది అనే విషయాన్ని కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు జరిగింది ఇదంతా. సో సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించేటువంటి క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కొండా సురేఖ ఇష్యూపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అని చెప్పి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఇది పార్టీ పరిధిలో ఉండేటువంటి అంశం. సో పార్టీ చూసుకుంటుంది, దీని క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. క్రమశిక్షణ కమిటీ ఏ మేరకు రిపోర్ట్ ఇస్తుందో ఆ మేరకు పిసిసి కావచ్చు, ఏఐసిసి కావచ్చు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికే మేము కట్టుబడి ఉంటాం, కట్టుబడి ఉండాల్సిందే అనుకుంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కొండా సురేఖ ఇష్యూలో చాలా షార్ట్గా ఏదైతే దీనికి సంబంధించిన ఇష్యూలో ఫైనల్ చేశారనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖ ఇష్యూకి సంబంధించిన అంశంపై పూర్తి స్థాయి నివేదికను కూడా సిద్ధం చేసింది. అటు ఏఐసిసికి, ఏఐసిసి క్రమశిక్షణ కమిటీకి, అధిష్టాన పెద్దలకు, అలాగే పిసిసి అధ్యక్షుడికి, ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి కూడా అందజేసినా కూడా తెలిసింది. రేపు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి కూడా క్రమశిక్షణ కమిటీ అందించనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఇప్పటికే కొండా సురేఖ కూడా తన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది తనకు సంబంధించినటువంటి అంశం కాదు, వ్యక్తిగతంగా తన కుమార్తె మాట్లాడిందని నాకు ఆపాదించవద్దని చెప్పి కూడా మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాట్లాడుతాను అని చెప్పి కూడా కొండా సురేఖ చెప్పారు. అలాగే ఏఐసిసి జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖార్గేని కూడా నిన్న ఇంటర్నల్గా కలిసి వచ్చినటువంటి విషయం కూడా ఏదైతే వార్తలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు పార్టీ, ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ అసలు ఏ రకమైనటువంటి నివేదిక సిద్ధం చేస్తుంది, దీనిపైన ఏఐసిసి కానివ్వండి, పార్టీ కానీ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటే అనే ఆసక్తి, ఉత్కంఠ ఇంకా కూడా వీడలేదు. దీనికి సంబంధించి ఎమ్మెల్యేల ఒత్తిడి ఒకవైపు పెరుగుతుంది, మరోవైపు పిసిసి అధ్యక్షుడు మాట్లాడిన లైన్ చూస్తే కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని అనిపిస్తుంది. మరి ఏఐసిసి కానీ క్రమశిక్షణ కమిటీ కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే పార్టీ సభ్యత్వం సుష్మితా పటేల్కి లేదు, పార్టీ సభ్యత్వం కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ తన మెంబర్ కూడా కాదు. సో ఈ నేపథ్యంలో ఇలాంటి పదవి లేదు. సో ఈ నేపథ్యంలో సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యల్ని మరి కొండా సురేఖకు బాధ్యతగా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే కొండా సురేఖ కూడా అలాంటి స్టేట్మెంటే, అలాంటి వివరణ ఇచ్చారు. దాని తర్వాత కూడా తనపై, తన కుటుంబంపై వివరణ ఇచ్చిన తర్వాత కూడా దూష పదాలతో వాడుతున్నారు. సో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా క్రమశిక్షణ కమిటీకి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా ఉంటాయో అనుకుంటే ఆయన మాత్రం చాలా సింపుల్గా పార్టీ లైన్, అది పార్టీ చూసుకుంటుంది, క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది, క్రమశిక్షణ కమిటీ చూసుకునే దానికి మాత్రమే ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. సో నేను పార్టీ అంతర్గత విషయాలు నేను మాట్లాడాను అని చెప్పి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. మరి దీనికి సంబంధించిన అంశం మరొక 2-3 రోజుల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా కొండా సురేఖకు సంబంధించినటువంటి ఈ ఇష్యూపై ఒక నిర్ణయం పార్టీ నుంచి వెలువడుతుందనే ఒక వార్తలు అయితే మనకు వినిపిస్తున్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ అజీం.